హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా చాలా మంచిది కూడాను. ఎగ్ అంటే హెల్దీ ఫుడ్ కదా. పొద్దున్నే ఒకవేళ పిల్లలు ఇష్టంగా టిఫిన్ తిననప్పుడు ఈ ఎగ్ దోశ చేసి పెట్టండి. ముందుగా ఒక హాఫ్ కప్పు మినప్పప్పు అలానే ఒక కప్పు బియ్యం తీసుకొని నైట్ అయితే శుభ్రంగా కడిగి నానబెట్టాను. మార్నింగ్ చూసారా మంచిగా నానిపోయాయి. వీటిని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని రెండిటిని కలిపేసుకొని ఇలా నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. మంచిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పట్టినట్లయితే మెత్తగా పేస్ట్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత రెండో బ్యాచ్ కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నానండి. మంచిగా చూడండి నేను చూపిస్తున్నాను. మెత్తగా పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ముందుగా మనం తీసుకున్నటువంటి జార్ ఉంది కదా గిన్నె, అందులోనే ఈ మిక్సీ పట్టిన పిండిని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా పిండంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. నేనైతే చేత్తో కలుపుతున్నానండి. ఎందుకంటే చేత్తో కలిపినట్లయితే పిండి అనేది మంచిగా ఈవెన్గా కలిసిపోతుందన్నమాట. చూసారా పిండి అనేది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇంత పిండిని మనం అవసరం లేదు కాబట్టి కావాల్సినంత మాత్రం ఒక గిన్నెలో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం దోశలు వేసుకుంటున్నాం కాబట్టి దానికి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఏమైనా ఎక్కువైనట్లయితే పిండి మనం తీసి పక్కన ఉంచాం కాబట్టి ఆ పిండి వేసేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుందండి దోశ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా. ఇప్పుడు స్టవ్ మీద తవ్వ పెట్టేసి దాన్ని అయితే మంచిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత దోశ అయితే పోసుకోవాలండి. మరీ ఎక్కువగా హీట్ అవ్వనవసరం లేదు. మీడియం హీట్ అయిన తర్వాత ఇలా దోశ పిండి పోసి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఎగ్ ఒకటి తీసుకొని కొట్టి వేస్తున్నాను. ఇలా ఎగ్ని తీసుకొని కొట్టేసి తర్వాత మన స్పూన్తో ఇలా దాన్ని దోశ అంతా కూడాను ఎగ్ అయ్యే వరకు ఇట్లా స్ప్రెడ్ చేసేయాలి. చూసారా దోశ మొత్తం కూడాను ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. తర్వాత ఇందులో మనం కారం వేసుకోవాలండి. ఇది చాట్ మసాలా అయినా పర్వాలేదు, ఏదైనా కానీ మీరు ఏదైనా తింటాను అనుకుంటే అది వేసేయండి. నేను ఎల్లిపాయ కారం ఉంటుంది కదా అది వేసాను. అదే బాగుంటుంది టేస్ట్. తర్వాత మంచిగా ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి. తర్వాత రెండో సైడ్ కూడా వేసి తిప్పి కాల్చుకోవాలండి. చూసారా ఇలా కాలితే సరిపోతుందన్నమాట. రెండో సైడ్ ఎక్కువసేపు కాలనవసరం లేదు. ఆల్రెడీ మనం వేసిన ఎగ్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకొని మడ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవటమేనండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. ఇలా ఎగ్ స్ప్రెడ్ చేయడం వల్ల మంచిగా ఎగ్ అనేది మనం ముక్క తీసుకొని తినేటప్పుడు ప్రతి ముక్కకి కూడా ఎగ్ అనేది తగిలి చాలా బాగుంటుందన్నమాట దోశ అనేది. ఈ కారం అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. చూసారా రెండో దోశ కూడా అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకొని చట్నీతో తినేసేయటమే. అంతేనండి, సింపుల్గా వేడి వేడి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఈ కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. ఈ ఎగ్ దోశ పిల్లలకి చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. మరి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగనే ఎలా ఉందో చెప్తారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.